ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే శ్రావణ్ గారు. నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలీనియర్ లివ్ రిచ్ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్ 18 గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేస్తున్నాం. బిహేవియర్ గురించి మాట్లాడడం, గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడడం, మనీ గురించి మాట్లాడడం, యాంగర్ గురించి, బాడీలో జరిగే ఇన్బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో హార్మోన్స్కి సంబంధించి దాని గురించి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము. చాలా మంది ప్రజెంట్ సిచ్యుయేషన్లో స్లీప్ దీని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా మందికి నిద్ర పట్టదు, కొంతమంది నిద్ర పోరు, 12, 1, 2 కూడా అవుతూ ఉంటుంటుంది. దీనివల్ల కెరియర్కి ఎస్పెషల్లీ జీవితానికి సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది అంటారు. అంటే ప్రతి మినిట్ కూడా వాల్యుబుల్ అని మనం మాట్లాడుతూ ఉంటుంటాం. డబ్బుని నిమిషాల్లోనే క్యాలిక్యులేట్ చేయాలని కూడా చెప్తూ ఉంటుంటాం. కాబట్టి అడుగుతూ ఉన్నాను, అసలు స్లీప్ ప్యాటర్న్ కనుక సరిగ్గా లేకపోతే ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? మీరు మంచిగా నిద్రపోతున్నారా? ఓకే. ఎస్. ఎందుకంటే నేను సెషన్స్లో కూడా మనం ఈ 17 ఎపిసోడ్స్లో కూడా మనం చాలాసార్లు నిద్ర గురించి మాట్లాడతాం. మన సెషన్స్లో నేను ఈ 7 డేస్లో 1 డే స్లీప్కి స్ట్రెస్కి డెడికేట్ చేశాను. ఎందుకంటే స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 24 గంటల్లో దాదాపుగా 6 నుంచి 8 గంటలు నిద్రపోతున్నాం. కొంతమంది నిద్ర పోవాలనుకుంటారు కానీ నిద్ర పట్టదు. అది సపరేట్గా సైకలాజికల్ ఇష్యూస్, స్లీప్ ఇష్యూస్, అది వేరే విషయం. బట్ 1/3 ఆఫ్ లైఫ్ మనం పడుకుంటున్నప్పుడు అసలు నిద్ర గురించి మనం ఏం నేర్చుకోవాలి, నిద్ర క్వాలిటీని ఎలా పెంచుకోవాలి, దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, మన బాడీ ఎలా రిపేర్ అవుతుంది, బ్రెయిన్ మనం ఎప్పుడైతే సరిగ్గా పడుకుంటామో టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేస్తుంది. ఆ ప్రాసెస్ని కనుక మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, స్లీప్ ఎంత అద్భుతమా అని అర్థమవుతుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఈ వ్యక్తి తెలియని వాళ్ళు లేరు. మైకేల్ జాక్సన్ గారు చనిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఆయన ఇన్సోమ్నియా, నిద్రలేని రోగం ఒకటి వచ్చిందనమాట. అంటే వాళ్ళకి నిద్ర పట్టదు. దానికి కారణం ఏంటంటే ఆయన చాలా పెయిన్, ఆయన లైఫ్లో చాలా పెయిన్ అనుభవించారు. దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఆయన ఒక పాట పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక స్టేజ్ లాంటిది ఉంది, అది క్రెయిన్తో పైకెత్తాలి. ఆ క్రెయిన్ది కింద పడిపోతే 50 ఫీట్ నుంచి కింద పడిపోయారు ఆయన. 50 ఫీట్ నుంచి కింద పడిపోతే ఆయనకి వెన్నుముకలో 2 బోన్స్ దగ్గర దెబ్బ తగిలింది. దానివల్ల ఆయనకి ఏంటంటే నిద్ర పట్టేది కాదు. అది ఎంతవరకు అయిందంటే 2009లో ఆయన ఒక కాన్సర్ట్ చేయాలి, లండన్ వెళ్ళాలి. దానికి ముందు ఆయన ప్రాక్టీస్ కోసం నిద్ర పట్టేది కాదు, ప్రాక్టీస్ చేయాలి, అలసిపోయేవాడు, కానీ నిద్ర పట్టట్లేదు. అయితే ఆయనకు ఒక పర్సనలైజ్డ్గా డాక్టర్ ఉండేవాళ్ళు, కొర్నాడ్ ముర్రే అని చెప్పేసి ఆయన ఉండేవాళ్ళు. ఆయన ఏం చేసేవారంటే ఈయనకి నిద్ర సరిగ్గా పట్టట్లేదని తెలిసి ఏం చేసేవారంటే రోజు ఒక ప్రొపోఫోల్ అనే మెడిసిన్ ఇచ్చేవారు. వెంటనే నిద్రపోయేటట్టు చేసేది. ఈ బాడీ చాలా రిలాక్స్ అయ్యేది. కానీ ఆయనకి రెమ్ స్లీప్ అందేది కాదు. ఒకవేళ మీరు వికీపీడియాలో కనుక చూస్తే మైకేల్ జాక్సన్ వెంట్ 60 డేస్ వితౌట్ రెమ్ స్లీప్ బిఫోర్ హిస్ డెత్ ఆన్ June 25, 2009. రెమ్ స్లీప్ అంటే ఏంటంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. మనకి కళ్ళు వచ్చేది ఈ స్టేజ్లో. ఈ స్టేజ్ని స్కిప్ చేసేస్తున్నారు. దాన్ని ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఎవరికైతే రెమ్ స్లీప్ లేదో వాళ్ళకి చాలా బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అయితే ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే దాని గురించి నేను కాసేపట్లో చెప్తా. మన భారతదేశంలో ఇది ఒక మైకేల్ జాక్సన్ గురించే కాదండి, మన భారతదేశంలో ఎంతమంది దీనికోసం ఇబ్బంది పడుతున్నారంటే 93% ఆఫ్ ఇండియన్స్ ఆర్ స్లీప్ డిప్రైవ్డ్. 93% మంది. అందుకనే మిమ్మల్ని అడిగాను నేను, నిద్ర సరిపోతుందా అని. చాలామంది వాళ్ళు ఏంటంటే నాకు నిద్ర సరిపోతుందిలే అని అనుకుంటున్నారు, కానీ దానివల్ల ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే వాళ్ళ ప్రొడక్టివిటీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ అలాగే స్లీప్ డిప్రైవేషన్ కాజెస్ క్యాన్సర్, ఆల్జైమర్స్ అంటే మతిమరుపు వ్యాధి, డిప్రెషన్ అండ్ ఈవెన్ హార్ట్ అటాక్స్. అండ్ అలాగే స్లీప్ డిప్రైవేషన్ టుక్ 14% లాంగర్ టు కంప్లీట్ అ టాస్క్ అండ్ మేడ్ 20% మోర్ ఎర్రర్స్. చాలామంది ఏం చేస్తారంటే పని చేసేటప్పుడు నిద్ర మానేసైనా సరే ఈ పని కంప్లీట్ చేయాలనుకుంటారు. అయితే ఎవరైతే నిద్ర వస్తున్నా సరే నిద్రని కొంచెం టీలో కాఫీలో తాగి చేస్తారు కదా, వాళ్ళ మీద రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఎంత యాక్యురేట్గా పనిచేస్తున్నారని చూస్తే ఆ పని చేయడానికి వాళ్ళకి 14% ఎక్కువ సమయం పడుతుంది, కానీ 20% ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నారు. పని చేస్తున్నారు, మిస్టేక్స్ ఉన్నాయి, 14% ఎక్కువ పడుతుంది. తర్వాత చూస్తే 72% ఆఫ్ ఇండియన్స్ రాత్రిపూట 1 నుంచి 3 సార్లు లేస్తున్నారు. టాయిలెట్కి అవ్వచ్చు, లేదు సడన్గా వాళ్ళకి ఏదో కల వచ్చేసి ఉలిక్కి పడుతూ ఉంటారు, అదొక కారణం ఉండొచ్చు. అలాగే 63% ఇండియన్స్ బిలీవ్ దట్ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల వాళ్ళకి వర్క్ మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి కొంతమంది చెప్పారు. అండ్ అలాగే
41% మంది పని చేస్తుంటూ నిద్రపోతున్నారు. మనం చూస్తూనే ఉంటాం పని చేస్తూ, లేకపోతే స్టూడెంట్స్ కూడా, కొంతమంది ఎంప్లాయీస్ వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. దీనివల్ల ఇంకా ఏం జరుగుతుందో చూడండి, లోవర్ టెస్టోస్టెరాన్ లెవెల్స్. ఈ మధ్య కాలంలో చాలామందికి పిల్లలు పుట్టకపోవడానికి కారణం కూడా ఏంటని చెప్పి రీసెర్చెస్ చెప్తుంటే, లైఫ్ స్టైల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ అలాగే టైంకి నిద్రపోకపోవడం వల్ల వీళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ సరిగ్గా లేవు, దానివల్ల కూడా ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. డిక్రీజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్. చూడండి, ఒక చలికాలం వచ్చిందంటే తుమ్ములు జలుబులు ఆల్మోస్ట్ అందరికీ వస్తున్నాయి, నిద్ర సరిగ్గా పోకపోవడం. మనం 8 గంటల్లో నిద్రపోవడం ఒక ఎత్తు, కానీ రాత్రిపూట పడుకోవడం ఇంకొక ఎత్తు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను పొద్దున్న 8 గంటలు పడుకుంటున్నా కదా అనుకుంటారు. కాదు, రాత్రిపూట 9:30 ఆర్ 10 o'clock నుంచి మార్నింగ్ ఒక 4-5 వరకు పడుకునే నిద్ర చాలా క్వాలిటీ స్లీప్. ఎందుకంటే మన బ్రెయిన్లో నుంచి మెలటోనిన్ అనే ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అదేం చేస్తుందంటే మన బ్రెయిన్ని కామ్ చేస్తుంది, మన మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది, రిలాక్స్ అయ్యేలా చేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇమ్యూన్ పవర్ పెరుగుతుంది. అలాగే కాగ్నిటివ్ ఎబిలిటీ, మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే సరిగ్గా నిద్రపోని వాళ్ళకు ఉంటాయో ఇది తగ్గిపోతూ ఉంటుంది. హయ్యర్ ఛాన్సెస్ ఒబిసిటీ. ఏం చేస్తారు కొంతమంది, రాత్రిపూట లేట్గా పడుకుందాం అని చెప్పేసి ఒక చిప్స్ తింటూ ఉంటారు, నెట్ఫ్లిక్స్ చూస్తూ, లేకపోతే అమెజాన్ ప్రైమో ఏదో ఒకటి చూస్తూ, యూట్యూబ్ చూసుకుంటూ రాత్రి 9:30, 10కి వాళ్ళకి హై గ్లూకోజ్ కావాలన్నమాట. ఎందుకంటే నువ్వు నిద్రపోలేదు కదా, నిద్రపోలేదు కాబట్టి నీకేం కావాలి, గ్లూకోజ్ కావాలి. ఎక్కువ ఫుడ్ అవసరం అవుతుంది. రాత్రిపూట తింటే మరి అది ఎక్కడ డైజెస్ట్ అవుతుంది? సో డైజెస్ట్ అవుతుంది, దానివల్ల అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొంచెం ఫాస్ట్గా మనం వెళ్తే యు గెట్ ఈజీలీ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు, తర్వాత ఈజీగా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. యాంగర్ ఇష్యూస్, వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు. యాంగ్షియస్ అంటే ఏం జరుగుతుంది, కంగారు ఎక్కువ పడిపోతూ ఉంటారు. సెల్ఫ్ కంట్రోల్ని, సెల్ఫ్ డిసిప్లైన్ని మేనేజ్ చేసుకోలేరు. అండ్ అలాగే ఓవర్వెల్డ్ అంటే ఎక్సైట్ అయిపోతూ ఉంటారు అనమాట. దాని గురించి మనం డీటెయిల్గా వెళ్తే ఇంకా ఇది సర్కాడియన్ రిథమ్ అంటారు. సర్కాడియన్ రిథమ్ అంటే మన బాడీలో ఒక్కొక్క హార్మోన్ ఒక్కొక్క టైంకి రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం బ్రేక్ చేయకూడదు. సూర్యుడు ఉన్నాడంటే మనం లేవాలి, చీకటి అయిందంటే పడుకోవాలి, అంతే. అది సృష్టికి. కానీ మనం ఏం చేస్తున్నాం, రాత్రి 12కి, 1 గంటకి, 2కి, ఇప్పుడు మరీ దరిద్రం 4కి బిర్యానీలు అంట, మార్నింగ్ 4కి బిర్యానీ. ఆ టైంలో నువ్వేం చేయాలి, పడుకోవాలి. పొద్దున పూట సూర్యకిరణాలు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం తీస్తామో, ఇలా రివర్స్ చేస్తామో, మన బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి. దానివల్ల స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది. యాక్చువల్గా కార్టిసాల్ అనేది మంచిది, కానీ రాత్రిపూట ఎక్కువ ఉండకూడదు. మెలటోనిన్ రాత్రిపూట ఎక్కువ ఉండాలి. సో ఈ లెవెల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటి గురించి మనం క్లాసులో డిస్కస్ చేస్తాం. అండ్ అలాగే ఇందాక 4 స్టేజెస్ ఆఫ్ స్లీప్, ఇందాక రెమ్ స్లీప్ అన్నాను కదా, ఈ 4 స్టేజెస్ ఉంటాయి నిద్రలో. ఫస్ట్ వన్ NREM అంటారు. అంటే ఏంటంటే మనం ఫస్ట్ పడుకోగానే వెంటనే నిద్రలోకి వెళ్ళిపోం కదా, ఒక 5 minutes పడుతుంది. అంటే ఎవడైనా చిన్న సౌండ్ వచ్చినా లేస్తాం, అది 5 to 10 minutes ఉంటుంది. దాని తర్వాత ఒక 20 minutes కొంచెం నిద్రలోకి జారుకుంటాం, నిద్ర వస్తున్నట్టు ఉంటుంది, బ్రెయిన్ రిలాక్స్డ్ స్టేట్లోకి వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత డీప్ స్లీప్ అంటాడు. డీప్ స్లీప్ అంటే ఏంటంటే మన బాడీ రికవర్ అవ్వటం, కానీ మనకి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఫిజికల్ ఫిట్నెస్ కోసం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు సరైన టైంలో పడుకుంటే ఈ డీప్ స్లీప్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు బాడీ అనేది రిలాక్స్ అవుతుంది, బ్రెయిన్ రిలాక్స్ అవుతుంటుంది. దాని తర్వాత స్టేజ్ వచ్చేసరికి రెమ్ స్లీప్, ర్యాపిడ్ ఐ మూమెంట్. చూడండి, బ్రెయిన్ బికమ్స్ మోర్ యాక్టివ్, బాడీ బికమ్స్ రిలాక్స్డ్, అండ్ వాళ్ళు ఇంకా ఒక ప్యారలైజ్డ్ స్టేట్కి వెళ్ళినట్టు ఉంటారనమాట. మంచి నిద్ర పడుతుంది, కళలు వస్తుంటాయి ఆ స్టేజ్లోనే. తర్వాత ఐస్ మూవ్ ర్యాపిడ్లీ, వీళ్ళకి తెలియదు కళలు మూవ్ అవుతున్నట్టు. అయితే ఈ సైకిల్ మొత్తం 90 నిమిషాల సైకిల్. 5 minutes ఇది ఉంటుంది, నెక్స్ట్ 20 minutes ఇలా ఒక సైకిల్ ఉంటుంది. మళ్ళీ సైకిల్ మారుతూ ఉంటుంది, మళ్ళీ సైకిల్ మారుతూ ఉంటుంది. అందుకనే మనం ఒకవేళ 12కి పడుకున్నాం అనుకోండి, నేను 6కి లేస్తా, లేకపోతే నేను 7కి లేస్తా కాదు. మీరు ఎప్పుడైతే పడుకుంటున్నారో దానికి 1.5 hour, అంటే 12కి మీరు పడుకుంటున్నారు అనుకోండి, 12 to 1:30 ఒక సైకిల్, 1:30 to 3 ఒక సైకిల్, 3 to 4:30 ఒక సైకిల్, 4:30 to 6 ఒక సైకిల్, 6 to 7:30 ఒక సైకిల్. సో ఒక మనిషికి మినిమం 4 సైకిల్స్ కావాలి. అంటే ఒక రెగ్యులర్గా పనిచేసుకునే వాళ్ళు, కొంతమంది మెడిటేషన్ ఎక్కువగా చేసేవాళ్ళు, వాళ్ళు తక్కువ సమయం పడుకుంటారు. 4 సైకిల్స్ అంటే 4 1.5 hours ఎంత, 6 hours. లేదు 5 1.5 hours, 7.5 hours. సో నువ్వు 6 గంటలైనా పడుకో, 7.5 గంటలైనా పడుకో. 7 గంటలు పడుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ స్లీప్ స్టేజ్లోకి వెళ్ళిపోతావు.
బ్రేక్ చేస్తున్నాం. అందుకనే లేచిన వాళ్ళు అబ్బా నేను ఇన్ని గంటలు పడుకుంటున్నాను, నాకు ఎందుకు ఓపిక ఉండట్లేదు, నీరసంగా ఉంది అంటే యు ఆర్ బ్రేకింగ్ దట్ సైకిల్. ఆ సైకిల్ని బ్రేక్ చేయకూడదు. సో ఏ టైంకి పడుకోవాలి, ఎంతసేపు పడుకోవాలి, సైకిల్ కంప్లీట్ అయ్యేటట్టు పడుకుంటున్నావా లేదా. ఎప్పుడైతే డీప్ స్లీప్లో కానీ రెమ్ స్లీప్లో కానీ మనం కనుక బ్రేక్ చేసామనుకోండి, చాలా ఆ రోజంతా డల్గా అనిపిస్తుంది, చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే అసలు స్లీప్ని కనుక మీరు క్రాక్ చేశారా అద్భుతాలు జరుగుతాయి. అయితే నేను నా రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తా. నేను బెంగళూరులో వర్క్ చేసేటప్పుడు ఐటీ ఎంప్లాయీగా నేను డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళతో వర్క్ చేసేవాడిని. సో చైనీస్తో వర్క్ చేసా, జపనీస్, మెక్సికన్, రొమేనియన్స్, ఆల్మోస్ట్ 12 కంట్రీ పీపుల్తో వర్క్ చేశాను. అయితే ఎస్పెషల్లీ మెక్సికో వాళ్ళతో నేను వర్క్ చేసేటప్పుడు వాళ్ళు గ్లోబ్ అటువైపు ఉంటారు, మనం ఇటువైపు ఉంటాం. సో నా షిఫ్ట్ టైమింగ్ ఏంటంటే 9:30కి నా వర్క్ మొదలు పెట్టేవాడిని. రాత్రి 9:30కి మొదలు పెట్టేవాడిని. మార్నింగ్ 6 వరకు ఉండేది వర్క్. అప్పటి వరకు నేను నార్మల్గా ఒక 10కి లాగిన్ అయ్యి 5, 6, 7 వరకు వర్క్ చేసుకునేవాడిని. ఒక్కసారిగా రాత్రి అయ్యింది. అలా నేను ఆల్మోస్ట్ 40 రోజులు చేశాను. మీరు నమ్మరు, నా బాడీలో ఎటువంటి చేంజెస్ వచ్చాయంటే నేను చాలా వీక్ అయిపోయాను. గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, అసలు నా మైండ్ పనిచేయట్లేదు. ఎందుకంటే పొద్దున పడుకుంటే ఏదో ఒక సౌండ్స్ వచ్చేవి, ఇరిటేటింగ్ అనిపించేవి చాలా. అప్పుడు నేను స్లీప్ మీద బుక్స్ చదివాను. ఎందుకంటే ఎవరు కోచెస్ ఉండేవాళ్ళు కాదు, ఎవరి దగ్గర రీచ్ అవ్వాలి. ఇది ఎప్పుడు నేను మాట్లాడేది ఒక 4-5 క్రితం విషయం, 2020-19 ఆ టైంలో. అరే ఏంటని చెప్పేసి బుక్స్ చదివామండి. స్లీప్ని ఎలా బెటర్ చేసుకోవాలి, స్లీప్ క్వాలిటీని ఎలా బెటర్ చేసుకోవాలి. నాకు ఆ రోజంతా ఏదో బ్రెయిన్ మీద ఎవరో తల మీద బరువు పెట్టినట్టు నీరసంగా ఉండేది. ఇలా కాదు, మనం నేర్చుకోవాలని చెప్పి నేర్చుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి నేను స్లీప్ని బెటర్ చేసుకుని తర్వాత నేను ఎంతమందికి స్లీప్ మీద హెల్ప్ చేశానంటే వాళ్ళు అసలు ఎటువంటి ఫుడ్ తినాలి, ఏ టైంకి పడుకోవాలి అనే దాని మీద నేను వాళ్ళకందరికీ హెల్ప్ చేశాను. అండ్ లక్కీలీ నేను చెప్తున్నాను, ఎవరైతే స్లీప్ ప్రాపర్గా పడుకుంటారో, ఈ స్లీప్ సైకాలజీ అర్థం చేసుకుంటారో, వీటి వెనక మన బ్రెయిన్ అసలు ఎలా అవుతుంది, పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది కనుక అర్థం చేసుకుంటే మీ ప్రొడక్టివిటీ లెవెల్స్, మీ ఎనర్జీ, మీ ఫోకస్, మీ హెల్త్ మీద, క్యాన్సర్ని తగ్గించేది, అసలు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీరు కనుక ఐటీ ఎంప్లాయీ అయితే మీ బాధలు నాకన్నా ఎవరికీ ఎక్కువ తెలియదు. ఎందుకంటే నేను ఒక ఐటీ ఎంప్లాయీగా నేను చేసి 8 సంవత్సరాలు చేశాను. నాకు కష్టం తెలుసు, ఇబ్బందులు తెలుసు, స్లీప్ లేకపోతే ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ప్రతి ఒక్క మనిషికి అండి, ఐటీ ఎంప్లాయీకే కాదు. ఎందుకంటే రాత్రిపూట ఎవరైతే వర్క్ చేస్తున్నారో, నాకు గనక ఒక పదవి ఇస్తే, నాకు ఒక పెద్ద పొజిషన్ ఇచ్చారనుకోండి, ఒక సీఎంఓ ఒక పిఎంఓ ఇచ్చారనుకోండి, నేను చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? 10 తర్వాత ఎవడో మెలకుగా ఉండకూడదు. సీరియస్లీ. ఎందుకంటే మన హెల్త్ని మనమే నాశనం చేసుకొని దానికోసం డబ్బులు సంపాదించుకోవడంలో కానీ, హాస్పిటల్ చుట్టూ తిరగటం కానీ అనవసరంగా చేసుకుంటాం. ఒకప్పుడు మన పూర్వీకులు ఉన్నారనుకోండి, మన తాతలు, అమ్మమ్మలు తినేసి హాయిగా 9:30కి బయట చాపేసుకొనో లేకపోతే మంచం వేసుకొని పడుకునేవాళ్ళు. పొద్దున్నే 5:30కి లేకపోతే 4:30కి 5ంటికి లేచేవాళ్ళు. వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారు. మనం వాళ్ళు చేసిన దాన్ని కంప్లీట్లీ రివర్స్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇన్ని కష్టాలు, బాధలు. అయితే అందరికీ కుదురుతుందా? నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, ప్రాక్టికల్గానే నేను మాట్లాడతా, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కుదరదు. అయితే ఎలాంటి కేర్ తీసుకోవాలి, బాడీని ఎలా ఫాస్ట్గా రికవర్ చేసుకోవాలి, మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి, బ్రెయిన్ ఎలా రిలాక్స్డ్ స్టేజ్లో ఉంచుకోవాలి అనే వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అండ్ ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే చూడండి, మనం పడుకునే విధానం, బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది, ఇదంతా మనం మాట్లాడుకుంటే ఇది ఒక అరగంట వీడియో అవుతుంది. అయితే డెల్టా వేవ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ డెల్టా స్టేజ్ ఏంటంటే మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్ ఈ స్టేజ్లోకి వెళ్ళాలి, అప్పుడు మనకి రికవరీ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఈ స్టేజ్లోకి ఎలా వెళ్ళాలి, మన బ్రెయిన్ ఎలా రిలాక్స్డ్గా ఉంచుకోవాలి, అసలు ఎటువంటి పద్ధతులు పాటించాలి, ఇప్పుడు నేను ఫ్రీగా చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, పొద్దున్న మీరు సన్లైట్ చూడండి. ఎప్పుడైతే మనం మన కంటి మీద పడుతుందో, కిరణాలు పడతాయో, మన బ్రెయిన్లో ఈ మెల్టిన్ అనే హార్మోన్ రాత్రిపూట రిలీజ్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది. అండ్ అలాగే ఏం ఫుడ్స్ తింటున్నాం, అండ్ అలాగే రాత్రిపూట ఎక్కువ మంది వాటర్ తాగుతూ బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు. సో అసలు స్లీప్ పొజిషన్ ఎలా ఉండాలి, ఎలా పడుకోవాలి అనే వాటన్నిటి గురించి కూడా మనం 90 minutes మనం మాట్లాడుకుంటాం. నేను వాళ్ళకి దగ్గరుండి హెల్ప్ చేస్తాను, స్లీప్ని ఎలా బెటర్ చేసుకోవాలి, బ్రెయిన్ ఎలా రికవర్ చేసుకోవాలి, ఒక మ్యాక్సిమం ప్రొడక్టివిటీతో అద్భుతంగా ఎలా ఉండాలి అనేది ఈ 7 days
చాలా చాలా టాపిక్లు మాట్లాడుకుంటాం. అందులో ఈ స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్ ఒక రోజుకి మనం కంప్లీట్గా మాట్లాడుకుంటాం. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. డెఫినెట్గా అండి, మీరు అన్నట్టుగానే స్లీప్ ప్యాటర్న్ అనేది మనిషి యొక్క లైఫ్లో బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పొచ్చు. మన 7 రోజుల సెషన్లో వీటికి సంబంధించి కూడా మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7 డేస్లో మనం ఏ టాపిక్స్ మాట్లాడుకుంటాం అనేది నేను ఇక్కడ చూపిస్తానండి. రీఇగ్నైట్ యువర్ డ్రీమ్స్ అంటే మనందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కళలు ఉంటాయి, కానీ వాటిని అచీవ్ చేసుకోవడానికి మనకి ఎక్కడో ఏదో ఆపుతూ ఉంటుంది. అందుకని మైండ్ సెట్ మీద మనం ఫోకస్ చేస్తాం. సక్సెస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా మనం బిల్డ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే మంచి హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటాం. అలాగే మనకు అందరికీ భయాలు ఉంటాయి, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి, మన మీద మనకి డౌట్స్ ఉంటాయి, అండ్ అలాగే వాయిదా వేస్తూ ఉంటాం. వీటన్నిటిని ఎలా బ్రేక్ చేయాలి? మనకు ఎప్పుడో చిన్నప్పుడు కొన్ని బ్యాడ్ మెమరీస్, ఎవరో తిట్టినా లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయినా, పేరెంట్స్ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండటం వల్ల పిల్లల మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అలాంటి బ్యాడ్ మెమరీస్ని కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడతాం. టైంని, ఎనర్జీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఫోకస్ని అండ్ మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్, కృతజ్ఞతతో మనం ఉంటున్నామా, థ్యాంక్ యూ మనం చెప్పుకుంటున్నామా, మనం ఎంతో అద్భుతంగా ఉన్నాం కదా. ముందు అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే ప్రజెంట్ స్టేట్ మనకేముంది అనే దాని గురించి అర్థం చేసుకోవడం గురించి. కానీ హెల్త్ లైఫ్ ఎప్పుడు చెప్తున్నా, హెల్త్లో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. ఫిజికల్ లైఫ్ ఒకటే కనిపిస్తుంది, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ కనపడదు. దాన్ని ఎలా బెటర్ చేసుకోవాలి, అలాగే ఫినాన్షియల్ లైఫ్ని ఎలా బెటర్ చేసుకోవాలి, రిలేషన్షిప్ లైఫ్ని ఎలా బెటర్ చేసుకోవాలి, బిజినెస్ అండ్ కెరియర్ లైఫ్ని ఎలా బెటర్ చేసుకోవాలి. అలాగే 1/3 ఆఫ్ లైఫ్ మనం పడుకుంటాం, 24 గంటలు 8 గంటలు పడుకుంటున్నాం, కానీ 8 గంటలు మనం అసలు ఆనందంగా పడుకుంటున్నామా, డీప్ స్లీప్లో మనం ఉన్నామా? ఎప్పుడైతే మనం ప్రాపర్గా పడుకున్నామో మన బ్రెయిన్లో నుంచి టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. డయాబెటీస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, డిఫరెంట్ డిసీజెస్ని మనం తగ్గించుకోవచ్చు ప్రాపర్గా మనం నిద్రపోతే. సో అందుకని స్ట్రెస్, స్లీప్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. సెల్ఫ్ అవేర్నెస్, మన గురించి మనం తెలుసుకోవాలి, మన బిలీఫ్స్ ఏంటి, మన సెల్ఫ్ కంట్రోల్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు, సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా బెటర్ చేసుకోవాలి అనే వాటి గురించి మాట్లాడుతాం. అండ్ ఫైనల్గా వీటి మధ్యలో మనం మెడిటేటివ్ సెషన్స్ ఉంటాయి, కొంచెం మంత్ర చాంటింగ్స్ ఉంటాయి. సో మ్యూజిక్ థెరపీస్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం కుదిరితే, టైం కుదిరితే. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. సో ఎవరైతే ఈ టాపిక్స్లో బెటర్ అవ్వాలనుకుంటున్నారో, అది స్టూడెంట్స్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే, మీరు జాబ్ చేస్తున్నారా, హౌస్ వైఫా, ఎవరైనా సరే, ఈ టాపిక్స్ మనకి ఫౌండేషన్ లాంటివి. సో ఇవి లేకుండా ఏ మనిషి సక్సెస్ అవ్వలేడు, ఆనందంగా ఉండలేడు, డబ్బులు సంపాదించలేడు. అందుకని దీన్ని ఎంతో రీసెర్చ్ చేసి, ఎన్నో బుక్స్ చదివి, ఎన్నో కోర్సెస్ నేను అటెండ్ అయ్యి లక్షలు ఖర్చు పెట్టుకొని దీన్ని మనం ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి, తెలుగు వాళ్ళకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంలో నేను ఈ కోర్సుని ఒక 360 degreesలో నేను డిజైన్ చేశానండి. ఓకే, సో ఎవరికైనా సరే అటెండ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు 7 రోజుల్లో జీవితానికి సరిపడా మార్పులు ఏం చేసుకోవాలో క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అదే నేను ఎప్పుడు చెప్పేది. ఒకవేళ మీకు ఇవన్నీ అటెండ్ అయ్యి నేను చెప్పినట్టు చేసి మీకు రిజల్ట్స్ కనపడలేదా, డబుల్ మనీ ఇచ్చేస్తాను. ఇది ఫీజు కూడా మనం ఎందుకు పెడుతున్నామో చెప్తున్నానండి. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు 300 రూపాయలు కడితే 300 రూపాయలు తగ్గట్టు తినాలి అని అనుకుంటాం. అదే ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇన్ని ఐటమ్స్ పెట్టేసుకుంటారు, తర్వాత అక్కడ పడేస్తారు, వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉండదు. రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేయాలనేది సక్సెస్ అవ్వడానికి మేజర్ థింగ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. ఒక మంచి హస్బెండ్గా ఉన్నా సరే, ఎవరిలాగైనా సరే, బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. అది పెంచడానికే మనం ఒక నామినల్ ఫీజు తీసుకుంటాం. అండ్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక సినిమా ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో కలిసి చూసి నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.